Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. ఈరోజు వీడియో టాపిక్ ఏంది అని అంటే హీరో ఎక్స్ట్రీమ్ 125 సేల్స్ని డామినేట్ చేయడానికి హోండా వాళ్ళు ఒక కొత్త వెపన్ అయితే తీసుకొచ్చారు. ఆ వెపన్ ఏంటో కాదు, అదే మనకి హోండా CB 125 ఆర్నెట్. ఈ మోటార్ సైకిల్ పేరు వినడానికి చాలా పెద్దగా ఉంది కదా. సో మోటార్ సైకిల్ కూడా రియల్ లైఫ్లో చూడడానికి కూడా అలానే ఉంది. ఈ మోటార్ సైకిల్ని ఫస్ట్ టైం నేను చూడగానే లైక్ ఫొటోస్లో చూశాను, రియాలిటీలో చూడలేదు. చూడగానే నాకు అనిపించింది ఏంటంటే ఇదేంటి కొద్దిగా చూడడానికి ఎక్స్ట్రీమ్ 125 లాగా ఉంది అని అనుకున్నాను, కానీ సిమిలర్ ఉంది ఎక్స్ట్రీమ్ 125 లాగా. కానీ కలర్స్ మాత్రం ఏవైతే ఉన్నాయి కదా చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. దీంట్లో నాకు రెండు కలర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అవే బ్లాక్ కలర్ అండ్ ఇంకోటి రెడ్ కలర్. ఈ రెండు కలర్స్ తప్ప వేరే కలర్స్ అనేది నాకు అంతా నచ్చలేదు. దీంట్లో ఏంటంటే మనకి టోటల్గా 4 కలర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈ 4 కలర్స్లో నాకు ఈ రెండు కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అసలు ఈ మోటార్ సైకిల్ ఏంటి, దీంట్లో ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, ఈ మోటార్ సైకిల్ తీసుకోవాలా వద్దా అనే దాని గురించి చెప్తాను. సో ఆల్రెడీ మనకు 125cc కమ్యూటర్ సెగ్మెంట్లో హోండాలో షైన్ ఇంకా SP 125 అనేది మార్కెట్ని ఎప్పటి నుంచో రూల్ చేస్తుంది. సో ఈ ఆర్నెట్ ఏదైతే 125 ఉంది కదా, CB ఆర్నెట్, ఈ మోటార్ సైకిల్ అనేది టోటల్గా మనకి మోడర్న్ మోటార్ సైకిల్. టోటల్ మనకి ఏంటంటే ఒక అగ్రెసివ్ నేకెడ్ స్పోర్టీ డిజైన్తో అయితే లాంచ్ చేశారు. ఈ మోటార్ సైకిల్లో ఏదైతే మనకు ఇంజన్ తీసుకొచ్చారు కదా, ఆల్రెడీ మనకు షైన్లో ఇంకా SP 125లో యూజ్ చేసిన ఇంజనే. కొద్దిగా మనకు ఇంజన్ మ్యాపింగ్ అలాగే ట్యూనింగ్ అనేది చేంజ్ చేసి, కానీ ఇంజన్ మాత్రం ఒకటే, సేమ్ అదే 125cc ఇంజన్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టర్ ఇంజన్. ఇది మనకు 5 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. పవర్ అనేది అరౌండ్ మనకి 11 bhp పవర్ వస్తుంది. అలాగే 11.2 Nm ఆఫ్ టార్క్ అయితే వస్తుంది. హోండా మోటార్ సైకిల్స్లో మీ అందరికీ తెలిసిందే, ఇనీషియల్ టు మిడ్ అండ్ పవర్ ఏదైతే ఉంటుందో అది కంపేరింగ్ టు అదర్ మోటార్ సైకిల్స్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే పవర్ టు వెయిట్ రేషియో ఏదైతే ఉంటుందో అది చాలా బెటర్గా మేనేజ్ చేస్తారు వాళ్ళు. ఈ మోటార్ సైకిల్లో నాకు ఎక్కువగా నచ్చింది ఏంటో తెలుసా, దీని యొక్క USD సస్పెన్షన్. సో మనకి 125cc సెగ్మెంట్లోనే వన్ అండ్ ఓన్లీ బైక్ USD ఫోక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే మనకు బెటర్ హ్యాండ్లింగ్ ఉంటుంది, అలాగే బెటర్ స్టెబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. చిన్న పాటోల్స్ని కూడా చాలా ఈజీగా మేనేజ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి మోటార్ సైకిల్ సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది. సింగిల్ ఛానల్ ABS అనేది మనకు కొత్త ఏం కాదు, ఆల్రెడీ మనం ఎక్స్ట్రీమ్ 125లో చూసాం. దీంట్లో కూడా మనకి సింగిల్ ఛానల్ ABS వస్తుంది. 240 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ వస్తుంది. కంపేరింగ్ టు నార్మల్ డిస్క్, ఈ పెట్రోల్ డిస్క్ అనేది బెటర్ హీట్ డిసిపేషన్ అనేది మేనేజ్ చేస్తుంది. సో డిస్క్ ప్లేట్ అనేది తొందరగా హీట్ అయితే అవ్వదు. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది ఈ మోటార్ సైకిల్లో. అండ్ సింగిల్ ఛానల్ ABS ఉంది. డెఫినెట్లీ మనకు ఈ ఫ్రంట్ క్యాలిపర్ ఏవైతే ఉందో నిసిన్ నుంచే తీసుకుంటారు. హోండా అంటేనే నిసిన్ అంటేనే హోండా. అండ్ మనకి ఏదైతే సస్పెన్షన్ ఉంది ఫ్రంట్ది, నాకు తెలిసి అది షోవా నుంచి అయితే తీసుకుంటారు. హోండా వాళ్ళు షోవా ఇంకా నిసిన్ ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రంట్ మనకి 80 సెక్షన్ టైర్ ఉంది, రియర్ మనకి 110 సెక్షన్ టైర్ ఉంది. రియర్లో 130 mm డ్రమ్ బ్రేక్ ఉంది. రియర్ మనకి డిస్క్ ఆప్షన్ అయితే ఏమీ లేదు. రియర్లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఇది అప్ టు మనం 5 స్టెప్ వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క హోండా మోటార్ సైకిల్లో ఉన్నట్టు దీంట్లో కూడా లిటిల్ బిట్ మనకి స్టిఫర్ సైడ్లో అయితే ఉంటుంది సస్పెన్షన్ అనేది, అది కామన్గా ఉంటుంది. ఎప్పుడైతే సస్పెన్షన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదా, అప్పుడు జరుగుతుంది ఏంటంటే కార్నరింగ్లో మనం బండిని లీన్ చేసినప్పుడు మనకు ఒక బౌన్సింగ్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. అదే మనకి స్టిఫ్ ఉందనుకో ఆ బౌన్సింగ్ ఎఫెక్ట్ అనేది రాదు. కాబట్టి ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కార్నరింగ్లో. ఇవి టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి. అండ్ నెక్స్ట్ ఈ మోటార్ సైకిల్ యొక్క సీటెడ్ అనేది చూస్తుంటే అర్థమవుతుంది కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పేసి. ఫ్రంట్ హెడ్ లైట్ అనేది మనకు LED వస్తుంది. టెయిల్ లైట్ కానీ ఇండికేటర్స్ కానీ టోటల్ LED వస్తుంది. ఫ్రంట్ హెడ్ లైట్ ఏదైతే ఉందో ఇది చూడడానికి కొద్దిగా ఎక్స్ట్రీమ్ 125 లాగా అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా సేమ్ లేదు, కానీ చూడడానికి అలాంటి ఫీల్ అయితే వస్తుంది డెఫినెట్లీ. అండ్ DRLs కానీ హెడ్ లైట్ యూనిట్ కానీ కొద్దిగా మనకు ఆ ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఆర్నెట్లో CB 200X ఉంది కదా, ఆ మోటార్ సైకిల్లో ఉన్న ఇండికేటర్స్ అయితే దీంట్లో కూడా యూజ్ చేశారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ అలాగే దీంట్లో అజర్ స్విచ్ అనేది యూజ్ చేశారు, అది కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ కమింగ్ టు స్పీడోమీటర్ అనేది ఆల్రెడీ మనం SP 125 యాక్టివాలో SP 160లో చూసే ఉంటాం కదా, సేమ్ మీటర్ అనేది మనకు దీంట్లో కూడా వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ కానీ టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, మ్యూజిక్ ఇవన్నీ కూడా మనకు దీంట్లో ఉన్నాయి. ఈ మీటర్ పైన డీటెయిల్డ్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది. మొబైల్తో ఎలా కనెక్ట్ చేయాలి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి అన్నీ కూడా ఆ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. ఆ వీడియో అనేది చూడాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పీడోమీటర్కి లెఫ్ట్ సైడ్లో మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. నాకు తెలిసి ఇది 15 watts అయితే ఉండొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యూల్ ట్యాంక్ అనేది చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంది. ట్యాంక్ స్ట్రౌట్స్ కానీ ఓవరాల్గా మనకు ట్యాంక్ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది నాకు తెలిసి అరౌండ్ 12 liters అయితే ఉందనుకుంటున్నా. అప్రాక్సిమేట్లీ నాకైతే తెలియదు, ఎందుకంటే నేను స్పెసిఫికేషన్స్ ఏమీ చూడకుండానే ఈ వీడియో అనేది మీకోసం చేస్తున్నాను. సో మైలేజ్ అనేది అరౌండ్ మీకు 55 నుంచి 65 kmpl మధ్యలో మైలేజ్ అయితే రావచ్చు. ఎందుకంటే మనకి సేమ్ అదే SP ఇంకా షైన్ ఇంజన్ ఉంది కాబట్టి కొద్దిగా మనకు మైలేజ్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. స్ప్లిట్ సీట్ సెటప్తో వస్తుంది. ఇది ఫ్యామిలీ కోసం అయితే కాదు, ఒకవేళ మీరు ఫ్యామిలీ కోసం తీసుకుందాం అనుకుంటే ఆల్రెడీ మనకు SP ఇంకా షైన్ 125 ఉంది, మీరు దానికోసం అయితే వెళ్ళొచ్చు.
ఇది ఏంటంటే టోటల్గా మనకి యంగ్స్టర్స్ని అయితే టార్గెట్ చేసి ఈ మోటార్ సైకిల్ లాంచ్ చేశారు. అండ్ చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు, దీనిలో మరి సింగిల్ సీట్ ఆప్షన్ రావచ్చా అని అంటే 100% ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే సింగిల్ సీట్ అనేది ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ 125లో లాంచ్ చేశారు. సో లాంచ్ చేసిన తర్వాత దాని యొక్క ఓవరాల్ లుక్ అండ్ డిజైన్ అయితే మారిపోయింది, చూడడానికి అంతేం బాగా కనిపించలేదు. సో దీంట్లో కూడా మనకి సింగిల్ సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి, మేబీ ఇచ్చినా కూడా అంత యూజ్ ఏం కాదు. ఈ మోటార్ సైకిల్ అనేది మెయిన్గా లాంచ్ చేయడానికి రీజన్ ఏంటంటే హోండా అనేది మన ఇండియాకి వచ్చి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ 25th యానివర్సరీ సందర్భంగా మనకు ఈ మోటార్ సైకిల్ అయితే లాంచ్ చేశారు. అలాగే మనకు షైన్ 100 ఏదైతే ఉందో దాని యొక్క డీలక్స్ మోడల్ అయితే లాంచ్ చేశారు. అది కొద్దిగా ప్రీమియం ఫీచర్స్తో లాంచ్ చేశారు, దాని గురించి కూడా సపరేట్ వీడియో అనేది పెడతాను. అండ్ ఈ మోటార్ సైకిల్ ఒక ఎక్స్పెక్టెడ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1 lakh నుంచి 1,05,000 మధ్యలో అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉండొచ్చు. ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే. సో ఒక్కసారి బైక్ షోరూమ్కి వచ్చిన తర్వాత చెప్తాను అసలు ప్రైస్ ఎంత ఉంది ఏంది టోటల్గా చెప్తాను. దానిపైన ఒక డెడికేటెడ్ వీడియో అనేది వస్తుంది. అవైలబిలిటీ గురించి అయితే మనకి ఇంకా ప్రజెంట్ ఐడియా లేదు, కానీ మనకు ప్రీ బుకింగ్స్ మాత్రం ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే ఇక ఎక్కువ రోజులు అయితే లేదు, మేబీ ఇంకొక 1 week 10 daysలో స్టార్ట్ అయితే అవ్వచ్చు. ఒకసారి మీ నియర్ బై డీలర్షిప్కి అయితే వెళ్ళి ఎంక్వైరీ అయితే చేయండి. ఎవరైనా ఇప్పుడు రైడర్ 125 కానీ ఎక్స్ట్రీమ్ 125R కానీ కొందాం అనుకుంటే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. ఒక్కసారి ఈ మోటార్ సైకిల్ మనకు వచ్చిన తర్వాత ఎవరైనా కొందరు తీసుకొనివ్వండి. స్టార్టింగ్ ఫస్ట్ లాట్ బైక్స్ అయితే తీసుకోకండి, కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఒక 2-3 months దసరా వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత ఈ మోటార్ సైకిల్ మీరు టెస్ట్ రైడ్ చేసి కన్సిడర్ చేయవచ్చు. ఒకసారి ఎక్స్ట్రీమ్ 125R అలాగే మనకు ఈ హోండా మోటార్ సైకిల్ ఏదైతే ఉందో CB 125R ఆర్నెట్, ఈ మోటార్ సైకిల్స్ని అయితే టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి మీకు ఏది బెటర్ అనిపిస్తుంది. ఇంజన్ వైజ్ డెఫినెట్లీ నో డౌట్ హోండా ఇంజన్స్ ఆర్ టూ గుడ్. ఈ ఇంజన్స్ని బీట్ చేసే వేరే కంపెనీ అయితే లేదు, అంత స్మూత్ అండ్ రిలయబుల్ ఇంజన్స్ అయితే ఉంటాయి. ఎక్స్ట్రీమ్ 125Rలో ఇంజన్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తున్నాయని చెప్పి నేను విన్నాను, కానీ అది అందరికీ రావట్లేదు, కొందరికే వస్తున్నాయి. దానికి కూడా కంపెనీ వాళ్ళు సార్ట్అవుట్ అయితే చేస్తున్నారు. కానీ ఈ మోటార్ సైకిల్లో అలాంటి ఇష్యూస్ రావని చెప్పి నేను అనుకుంటున్నాను. వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీ వరకు ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికే ఈ వీడియో అనేది చేస్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఎవరికైతే తెలియదో నా నుండి ఈ వీడియో మీరు చూడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తాను. వీడియో అనేది ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు అక్కడ మీకు డైరెక్ట్ కాల్లో మాట్లాడి మీ డౌట్స్ ఏమున్నా కూడా మీకు క్లియర్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.